అడవిలో క్రూర మృగాలుగా పేరు ఉన్న జంతువులలో సింహం మరియు పులి రెండూ ప్రత్యేకమైనవి. అవి చూడడానికి భయంకరంగా కూడా ఉంటాయి. అలాంటి సింహం మరియు పులి రెండు మిత్రులైతే ఎలా ఉంటుంది? మన కథలో అలాంటి పాత్రలు ఉన్న సింహం మరియు పులి ఉన్నాయి. అవి రెండు ప్రాణ స్నేహితులు. కలిసిమెలిసి వేటాడి తినేవి. అయితే కొన్ని రోజులు వాళ్ళు వేరువేరుగా వేటాడడం చేసేవారు, కలుసుకునేవారు కాదు. ఒకరోజు సింహం అనుకోకుండా పులిని చూసింది. మిత్రమా, ఏమైంది? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళావా? నీకు ఏమైంది అసలు? ఏమి చెప్పమంటావు మిత్రమా? ఇలారా, వచ్చి కూర్చో. నీతో చాలా చెప్పాలి. ఇప్పుడు చెప్పు. మనం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళము. ఎందుకు ఇలా చేసావు? అవును, నిజమే. కానీ కొన్ని రోజుల క్రితం నేను ఒక ఆడపులిని చూశాను. తన ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు బయటకు రావాలి అన్నా రాలేకపోతున్నా. ప్రేమలో పడితే మంచిదేగా. పెళ్లి చేసుకోండి, జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమలో పడినందుకే నేను నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే పెళ్లి చేసుకుంటే అంతే. ఇష్టపడ్డావుగా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకా? నేను ఒక్కడిని వేటాడకూడదు అంట. తనతో పాటు జంతువులను వేటాడాలి అంట. తనతోనే ఉండాలి అంట. ఒక్కడిని ఎక్కడికి వెళ్ళకూడదంట. పిచ్చెక్కుతోంది మిత్రమా. నిన్ను కలుద్దామని ఉన్నా రాలేకపోయేవాడిని. నన్ను క్షమించరా? మరేమీ పర్వాలేదు. నాకు వివాహం అయ్యింది. నా పరిస్థితి కూడా అంతే. అందుకే నేను కూడా నిన్ను కలుసుకోలేకపోయాను. నన్ను కూడా క్షమించరా? అనుకుంటూ సింహం మరియు పులి మాట్లాడుకుంటూ ఉండగా అటుగా ఒక నక్క వెళుతుంది. అది వాళ్ళిద్దరినీ చూసింది. ఇద్దరు ఒకే చోట ఉన్నారా? మీ పని చెబుతాను. నాకు ఆహారం ఏమీ మిగల్చకుండా తినేస్తున్నారు. ఎముకలు మాత్రమే నాకు మిగులుతున్నాయి. మీకు ఇలా కాదు, వండండి అంటూ చాటుగా శబ్దం చేయకుండా వచ్చి వాళ్ళ తోకలను ముడివేసి మెల్లగా అక్కడ నుండి జారుకుంది. మాట్లాడుకుంటున్న సింహం మరియు పులిలు ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై లేచారు. అంతే. ఇదేంటి, ముందుకు వెళుతుంటే వీడేంటి వెనక్కి లాగుతున్నాడు? వీడేంటి నన్ను లాగుతున్నాడు? అనుకుంటూ ఒక్కసారి వెనక్కి చూసుకున్నారు. అంతే, వాళ్ళ తోకలు ముడిపడి ఉన్నాయి. పులి ఒకవైపు, సింహం మరోవైపు లాగుతున్నారు. కానీ తోకలకు పడిన ముడి మాత్రం వదలలేదు. అడవిలో ఒక గొరెల్లా కుటుంబం నివసించేది. భార్య, భర్త మరియు ఒక కొడుకు. బాలకృష్ణ భర్త పేరు, రోజా భార్య పేరు.
మరియు కొడుకు కార్తికేయ. ఆ రోజు ఆదివారం కావడంతో కుటుంబం అంతా కలిసి అడవికి దగ్గరలో ఉన్న సముద్రం దగ్గరికి వెళతారు. అక్కడ చాలా రకాల జంతువులు ఆడుకుంటున్నాయి. కార్తికేయ కూడా ఎంతో ఆనందంగా నీటిలో ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటున్న కార్తికేయకి ఒక షార్క్ తల కనిపించింది. ఇదేంటి తల ఉంది, మొండం ఎక్కడుంది? సరేలే, ఈ తల పెట్టుకొని అందరినీ భయపెడతాను, సరదాగా ఉంటుంది అనుకొని షార్క్ తలని పెట్టుకొని నీటి నుండి బయటకు వచ్చాడు. కార్తికేయను చూసి అక్కడ ఉన్న జంతువులన్నీ భయంతో పరుగు తీశాయి. చివరికి బాలకృష్ణ మరియు రోజా కూడా పరుగు తీశారు. అలా పరుగు తీస్తున్న రోజా ఆగి బాలకృష్ణతో ఇలా అంటుంది, ఏమండి, మన బాబుని వదిలి వచ్చేసాము, వెళ్ళండి, మన బాబుని కాపాడండి. అవును రోజా, నిజమే, వాడిని వదిలి వచ్చాము. ఆ షార్క్ మన బాబుని తినేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మన బాబును తీసుకొని వస్తాను. అలాగే అండి, జాగ్రత్త. కార్తికేయ కోసం బాలకృష్ణ తిరిగి వెనక్కి వెళతాడు. అయితే కార్తికేయ బాలకృష్ణ ఉన్న వైపుకు వస్తాడు. బాలకృష్ణ కార్తికేయను చూసి, ఓరి భగవంతుడా, ఎంత పని అయ్యింది! నా బిడ్డను ఈ షార్క్ మింగేసింది. నా భార్యకు ఏమి సమాధానం చెప్పాలి? అయ్యో, ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయాము అంటూ ఏడుస్తూ అక్కడ కూర్చున్న బాలకృష్ణ దగ్గరికి కార్తికేయ వచ్చి, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? నేను కార్తికేయను, ఒకసారి పైకి చూడండి అనుకుంటూ షార్క్ తలను తీశాడు. తన బిడ్డ బ్రతికే ఉన్నాడు అనుకొని సంతోషపడ్డాడు కార్తికేయ. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు అని కార్తికేయను మందలించాడు బాలకృష్ణ. తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఆ కుటుంబం. సీతమ్మధార అనే పేరు గల ఒక డ్యామ్ ఉండేది. ఆ డ్యామ్ కింద ఒక చిన్న అడవి ఉండేది. అడవి చిన్నది అయినా అందులో చాలా రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు కుండపోత వర్షం కురిసింది. డ్యామ్ గేట్లను ఎత్తేశారు. నీరు కొద్దిగా క్రిందకు వెళ్ళడం మొదలయ్యింది. అదే అడవిలో చెట్టుపై నివసిస్తున్న గొరెల్లా దాన్ని గమనించి వెంటనే అడవికి రాజు అయిన సింహం వద్దకు పరుగు తీసింది. మహారాజా, ప్రమాదం ముంచుకొస్తుంది, డ్యామ్ గేట్లు ఎత్తేశారు, నీటి ప్రవాహం ఇటుగా వస్తుంది.
అవునా గొర్రెలా, ఆలస్యం చేయకుండా అడవిలో ఉన్న జంతువులకు ఈ విషయం తెలియజేయు. అలాగే మహారాజా, మీరు జాగ్రత్త అంటూ గొరెల్లా పరుగు తీస్తూ అరుస్తూ బయలుదేరింది. అందరూ పారిపోండి, అడవి మునిగిపోతుంది, సురక్షిత స్థావరాలకు వెళ్ళిపోండి, మహారాజు గారు చెప్పారు, ప్రమాదం ఉంది మనకి. అలా చెప్పగానే జంతువులన్నీ కంగారు పడుతూ ఇంటిలో నుండి బయటకు వచ్చి పరుగు తీశాయి. అప్పటికే నీరు అడివంతా విస్తరించింది. చాలా కష్టంతో నీటిలో నడుస్తూ తమ ప్రాణాలు కాపాడుకోవాలి అని జంతువులన్నీ ప్రయత్నించాయి. చివరికి సురక్షిత స్థావరాలకు చేరుకున్నాయి. కొన్ని నీటిలో మునిగిపోయాయి. బ్రతికి బయటపడ్డ జంతువులు తమ ప్రాణాలు పోలేదు అని ఆనందపడ్డాయి. ఆంకరి అని పిలువబడే అరణ్యంలో ఒక అందమైన కొలను ఉండేది. అది చూడడానికి సరోవరంలా అనిపించేది. అయితే అడవిలో ఉండే జంతువులన్నీ ఆ నీటిని త్రాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకునేవి. కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఒక గొరెల్ల ఎక్కడి నుండో ఆ అరణ్యానికి వచ్చింది. అది చాలా బలంగా ఉంది. శరీరం చాలా పెద్దగా ఉంది. దాని పేరు జిత్తు. అరణ్యంలో నడుచుకుంటూ వెళుతుండగా ఆ కొలను కనిపించింది జిత్తుకి. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ కొలను! నేను ఎప్పుడూ ఇలాంటి అందాన్ని చూడలేదు. అరణ్యాలు అన్నీ తిరుగుతున్నా కానీ ఇంత అందమైన కొలను నాకు కనిపించలేదు. అందులో ఉన్న చేపలు నాకు ఆహారంగా మారుతాయి. నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటూ ఆ కొలను ఉన్న చోట నివసించడం మొదలుపెట్టాడు జిత్తు. కొలనులో ఉన్న నీటిని త్రాగడానికి వచ్చిన జంతువులను భయపెట్టి అక్కడ నుండి వెళ్ళగొట్టేవాడు. జంతువులందరూ భయపడి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందుగా సింహం ఇలా అంటుంది. మిత్రులారా, మనం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు అందరూ నీరు లేకుండా బాధపడుతున్నారు. వాడి పని పడతాను నేను. సింహం అలా అనగానే అక్కడ ఉన్న ఎలుగుబంటి ఇలా అంటుంది. మిత్రమా, వాడితో మనం పోరాడలేము. ఎందుకంటే వాడి బలం ముందు మనం చిన్నవాళ్ళము. వాడి శరీరం చాలా పెద్దదిగా ఉంది. మనం వాడితో యుద్ధం చెయ్యలేము. ఇంకా ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఎలుగుబంటి అలా అనేసరికి అక్కడ ఉన్న ఏనుగు ఇలా అంటుంది. మిత్రులారా, ఉపాయం ఏమీ లేదు. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అంటే ఈ అరణ్యం వదిలి వెళ్ళిపోవాలి. ఏనుగు చెప్పిన దానికి అక్కడ ఉన్న జంతువులన్నీ ఆలోచించాయి. చివరికి సింహం ఒక నిర్ణయానికి వచ్చింది. పదండి మిత్రులారా,
అందరం వెళ్ళిపోదాం. వాడి చేతిలో చావడం కంటే ఎక్కడో ఉండి బ్రతకడం నయం అనుకుంటూ జంతువులన్నీ ఆ అరణ్యం వదిలి వెళ్ళిపోయాయి. అడవిలో పులికి చికెన్ దుకాణం ఉండేది. దాని ద్వారా వ్యాపారం బాగా జరిగేది. అక్కడ ఉన్న జంతువులంతా ఆ దుకాణంలో మాంసాన్ని కొనేవారు. కొన్ని రోజుల తర్వాత పులికి మిత్రుడైన ఎలుగుబంటి పులి వద్దకు వచ్చి, మిత్రమా, వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగా నడుస్తుంది మిత్రమా. డబ్బులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పులి మాటలు విన్న ఎలుగుబంటికి కూడా మాంసం దుకాణం పెట్టాలి అనే కోరిక మొదలైంది. దానితో ఆలస్యం చేయకుండా దుకాణాన్ని పెట్టింది. కానీ పులి మొదటి నుండి దుకాణం పెట్టడం వల్ల ఎలుగుబంటి దుకాణానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఎలుగుబంటికి నిరాశ మిగిలింది. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకొని ఒక పెద్ద కోడిని తయారు చేసి అందులో మాంసాన్ని పెట్టింది. ఎవరైతే వాళ్ళ దుకాణంలో మాంసాన్ని కొంటారో వాళ్ళకి గుడ్లను కూడా ఉచితంగా ఇస్తాను అని రాసి పెట్టింది. అది చూసిన జంతువులంతా ఎలుగుబంటి ఉన్న దుకాణానికి వెళ్ళాయి. రండమ్మా, రండయ్యా, మాంసాన్ని తీసుకోండి. మీ పేరును రాసి ఇవ్వండి. మీ ఇంటికి గుడ్లు వస్తాయి. గుడ్ల వాహనం వస్తూ ఉంది. ఎలుగుబంటి చెప్పిన వెంటనే జంతువులు మాంసాన్ని తీసుకొని పేర్లను రాసి ఇచ్చాయి. ఎలుగుబంటి సంపాదన పెరిగింది. కానీ గుడ్లు మాత్రం ఎవరికీ ఇవ్వలేదు. అడవిలో జిరాఫీ మరియు ఒక ఏనుగు ఉండేవి. అవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి. ఆహారం కోసం ఇద్దరూ బయటకు వెళ్ళేవారు. అలా ఒకరోజు ఇద్దరూ బయటకు వెళ్ళారు. వాటిలో ఒకటైన ఏనుగు ఇలా అంటుంది, మిత్రమా, నాకు పండ్లు తినాలనిపిస్తుంది. అవునా మిత్రమా, ఇక్కడ చుట్టూ ఆకులు అలములు తప్ప పండ్లు చెట్లు లేవు. పద, అలా కొంచెం దూరం వెళదాం, అక్కడ ఉంటాయేమో. అలాగే మిత్రమా, వెళదాం పద. అలా మాట్లాడుకుంటూ కొంత దూరం నడిచారు. జిరాఫీ ఒక చెట్టును చూస్తుంది. అందులో ఒక పండును చూసింది. మిత్రమా, నాకు పండ్ల చెట్టు కనిపించింది, వెళదాం పద. అవును, మంచి విషయమే, పద వెళదాం. జిరాఫీ చెట్టంతా చూసింది. ఎక్కడా పండ్లు కనిపించలేదు. ఆ ఒక్క పండు మాత్రమే ఉంది. మిత్రమా, ఒక్కటే ఉంది. నేను చూశాను కనుక నేను తింటాను. మిత్రమా, ఇది అన్యాయం. నాకు పండ్లు తినాలి అనిపిస్తేగా ఇక్కడికి వచ్చాము. నేను తింటాను దానిని. జిరాఫీ మరియు ఏనుగు ఒక్క పండు కోసం గొడవ పడడానికి సిద్ధపడతారు. చివరికి జిరాఫీ తల, ఏనుగు తొండం ఆ గొడవలో ఇరుక్కున్నాయి. అంతే, తల తొండం చిక్కుకొని చాలా ఇబ్బంది పడుతూ అక్కడే ఉండిపోయారు. అడవిలో ఒక గొరిల్లా ఉండేది. దానికి చిన్న ప్రాణులు మరియు మూగజీవాలు అంటే మక్కువ ఎక్కువ. ఎక్కడ ఏ చిన్న జంతువు కనిపించినా ఇంటికి తీసుకొని వెళ్ళి వాటికి ఆహారం పెట్టి పోషిస్తూ ఉండేది. ఒకరోజు నడుస్తూ వెళ్తున్న గొరిల్లా కంటికి ఒక చిన్న పాము పిల్ల కనిపించింది. అరెరే, ఎంత చిన్న పిల్ల, పాపం. వాళ్ళ అమ్మ ఎక్కడుందో, ఆకలిగా ఉండి ఉంటుంది. ఇంటికి తీసుకొని పోతాను, పాలు ఇస్తాను. రావే బుజ్జి పాము పిల్ల, మా ఇంటికి వెళదాం అంటూ దానిని తన ఇంటికి తీసుకొని పోయి పాలు పెట్టింది.
అదే సమయంలో గొరెల్లా వాళ్ళ తండ్రి అక్కడికి వచ్చి ఇలా అంటున్నాడు. నువ్వు చేసేది ఏమీ బాగోలేదు. ఇంటి నిండా జంతువులు, పక్షులు, క్షీరదాలు. వాటితో నాకు తలనొప్పి వస్తుంది. అవి చాలవన్నట్లు ఈరోజు పాము పిల్ల తెచ్చావు. పాము చాలా ప్రమాదకరమైనవి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. నా మాట విను. దానిని ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే వదిలిరా. మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నాతోనే ఉంచుకుంటా. అని తండ్రి మాటను వినలేదు ఆ గొరెల్ల. కొన్ని రోజులకు ఆ పాము పిల్ల పెద్దగా అయింది. వాటికి కూరలు కూడా వచ్చాయి. ఒకరోజు గొరెల్ల నిద్రపోతున్న సమయంలో కాటు వేసి వెళ్ళిపోయింది. బాధతో కొట్టుకున్న గొరెల్ల పరిస్థితి చూసిన తండ్రి వైద్యుణ్ణి పిలిచి నయం చేశాడు. చివరికి గొరెల్ల ప్రాణాలు నిలిచాయి. అప్పటి నుండి చేసే పనులు తెలివిగా ఉపయోగపడేలా ఉండాలి అని నిర్ణయించుకుంది ఆ గొరెల్ల. మనం చూస్తున్న ప్రదేశం ఒక గ్రామం. కరువులు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గ్రామం జంతువులకు నివాసంగా మారింది. కరువు ప్రజలకే కాకుండా జంతువులకు కూడా వచ్చింది. వాటికి కూడా తాగడానికి నీరు లేకుండా పోయింది. జంతువులు నీటి కోసం ఆ గ్రామం అంతా తిరగడం మొదలుపెట్టాయి. చిట్ట చివరిగా ఒక ఏనుగు తన కొడుకుతో పాటు ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక చేతి పంపు ఉంది. దాని వద్దకు వెళ్ళి తండ్రి ఏనుగు ఇలా అంటున్నాడు. అమ్మయ్యా, ఇక్కడ ఏదో నీరు వచ్చే మార్గం ఉంది. నేను చుట్టూ చూసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అలాగే నాన్న, త్వరగా చూడు, దాహం వేస్తుంది. తండ్రి ఏనుగు ఆ చేతి పంపు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఒక్క నీటి చుక్క కూడా కనిపించలేదు. తిరిగి తిరిగి అలసిపోయాడు. కోపం బాగా పెరిగిపోయింది. ఆ కోపానికి తన తొండంతో ఒక్కటిచ్చాడు చేతి పంపుపై. అంతే, నీరు రావడం మొదలైంది. అది గమనించిన బిడ్డ, నాన్న, ఆవేశం పడకుండా నెమ్మదిగా దానిపై కొట్టండి. అలాగే బాబు. తండ్రి ఏనుగు చేతి పంపుని పైకి కిందకి కొట్టడం మొదలుపెట్టాడు. నీరు రావడం మొదలైంది. ఒకరి తర్వాత ఇంకొకరు నీటిని తాగి దాహాన్ని తీర్చుకున్నారు.